కమింగ్ టు ఇండస్ట్రీ. సో మేడం చాలా ఇయర్స్ అయిపోయింది మీ ఇంటర్వ్యూస్ కానీ సీరియల్స్లో, షూటింగ్స్లో అండ్ మూవీస్లో అలా అలా కనిపిస్తున్నారు. ఎనీ సీరియస్గా ఫోకస్ చేయట్లేదా ఎప్పుడు మూవీస్లో కానీ? యాక్చువల్గా నా లైఫ్ గురించి అందరికీ తెలుసు. నాకు ఒక అంటే ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు, నాకు జరిగింది అని నేను చెప్పట్లేదు, అలా ఏ ఆడపిల్లకి జరగకూడదు. అలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది భర్త అనే ఒక దీంట్లో. వాళ్ళు అటువైపు వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అన్ని విషయాల్లో కూడా, ఒక దాంట్లో అని కాదు అన్నిట్లో. కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఏది వచ్చినా సరే నాలో ఉన్న నమ్మకం చావకూడదు, ఆత్మస్థైర్యం అనేది చావకూడదు. దేనికైనా రెడీ, సై నేను ఎప్పుడు అలాగే ఉంటాను. అంత పెద్దవాళ్ళు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఎంపీ, ఒక డీజీపీ, ఈ నలుగురిని ఒక అంటే సినిమా వాళ్ళకి వచ్చిన తర్వాత సినిమాలో కూడా ఒక మూమెంట్కి వచ్చాక నన్ను తొక్కేశారు. ఎందుకంటే నేను మింగుడు పడని వ్యక్తిని, అడ్జస్ట్ అవ్వను. నేను ఎలా ఉంటే అలాగే ఉంటాను. నేను నచ్చిన వాళ్ళు యాక్టర్గా నన్ను చాలామంది అబ్బా ఇలాంటి ఆర్టిస్ట్ లేదు అంటారు, బట్ నాకు అవకాశాలు ఉండవు. ఒకటి నన్ను భరించలేరేమో, నేను కరెక్ట్గా ఉంటాను, ఇంత అంటే ఇంతే, తగను. వాళ్ళకి కావాల్సిన లెవెల్లోకి దిగను, అందువల్ల లేకపోవచ్చు. తర్వాత వీళ్ళతో అంటే నిజం చెప్పాలంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు. అటువైపు వ్యక్తి ఎవరైతే అతన్ని పెళ్లి చేసుకుందో ఆవిడ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకొని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు, దయచేసి పెళ్ళి ఆపండి అని. నేను అనుకున్నా నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కదా, లీడ్ ఇండియాలో ఏ 10వ క్లాస్ పిల్ల ఎవరితోనో లేచిపోయిందేమో అనుకున్నాను నేను. అంతా చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. నేను ఎవరమ్మా, ఏ ఏరియా, ఏ స్కూలు, ఎన్నో క్లాసు అని అడిగా. క్లాస్ ఏమిటి అంది ఆవిడ. ఆ అమ్మాయి ఎవరో చెప్తే మీరు ఆపమన్నారు కదా పెళ్ళి, ఆపటం ఎందుకు, పాపని తీసుకొచ్చేద్దాం చెప్పండి అంటే, పాప ఏంటమ్మా, ఆ పాప మా పాప ఐఏఎస్ ఆఫీసర్ అని పేరు చెప్పింది. నేను అన్నా, అమ్మ మా ప్రోగ్రామ్కి గెస్టులుగా తీసుకొస్తాం వాళ్ళని మేము, ఇదేంటి మీరు ఇలా చెప్పారని. కాబోయే మొగుడు ఎవరో తెలుసా అమ్మ అంది. చెప్పమ్మా అది కూడా విందాం అంటే, విజయ్ గోపాల్ అని పేరు చెప్పింది. నేను లోపలికి వెళ్ళి, ఒక్క నిమిషం అమ్మ అని లోపలికి వెళ్ళి ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఐఎమ్ అగ్రీయింగ్ ఫర్ డైవోర్స్ అని చెప్పి ఒక పేపర్ తెచ్చి ఆవిడకి ఇచ్చాను. భరించేవాడు భర్త అంటారు. భరించలేకుండా ఒక అర్ధరాత్రి పారిపోయిన వ్యక్తి నాకు అవసరం కూడా లేదు. పారిపోయిన తర్వాత ఒక పసిబిడ్డ నా చేయి పట్టుకొని ఆకలేస్తుందో, నా అమ్మ కావాలో నాన్న కావాలో, పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి నాన్నున్నాడు నాకు లేడు అనుకున్నాడు, ఏమనిపించిందో ఆ పసి మనసులో గట్టిగా పట్టుకున్నాడు చేయి. అంటే మామూలుగా పట్టుకోవటానికి ఒకసారి భయంతోనో ఆర్ద్రతతోనో పట్టుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అవును, అది ఈ రోజుకి ఆ ఫీల్ ఉంది నా చేతిలో, ఈ రోజు కూడా. దాని తర్వాత జుట్టు రాలిపోయినంత మంది వచ్చి ఉంటారు, మీ బాబుతో సహా పెళ్లి చేసుకుంటాం, మీ బాబుకు ఆస్తి రాసి ఇచ్చి పెళ్లి చేసుకుంటాం. ఎవరొచ్చినా ఇదే రామాయణమే. ఒకడు చేసుకున్నోడనే భరించలేకపోతే ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు? ఎవరో కొడుకుని నువ్వు కొడుకుని ఎలా ఒప్పుకుంటావు? నేను ఏమైనా చెవిలో పూలు పెట్టుకుని ఉన్నానా? కన్న కొడుకునే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఎవడో నువ్వు ఈ కొడుకుని ఎలా పట్టించుకుంటావు? తర్వాత నన్ను చంపుతావో వాడిని చంపుతావో? అవసరమా మాకు అవన్నీ? ఒకటే చెప్తా ఎవరికైనా, నా పక్కన కూర్చున్నా, నా ఎదురు కూర్చున్నా, నా మీద కూర్చున్నా, నా పక్కన పడుకున్నా, నా చేతి మీద పడుకున్నా, నా మంచం మీద పడుకునే అర్హత నా కొడుక్కి తప్ప ఇంకెవ్వరికి లేదు. దిస్ ఈజ్ ఫైనల్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఒక అవకాశం రాలేదే అని చాలా ఏడ్చాను. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న ఫోన్ చేస్తున్నారు, సాయంత్రం డేట్లు ఇస్తామంటున్నారు. ఒక 10 రోజులు అయిన తర్వాత ఏమైంది సార్, డేట్లు ఇస్తానన్నారు కదా, వేరేది ఒప్పుకోలేదు, ఏమైంది అంటే, సారీ మేడం వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు, ఇంకొకసారి చూద్దాం. బాధపడలా. ఎందుకంటే జొన్నలగడ్డ రాధాకృష్ణ గారి అమ్మాయి ఎవరిని చేయి చాచి రూపాయి అడగలేదు అనేదాన్ని అనిపించుకున్నందుకు ఐ ఫీల్ గ్రేట్. నా దగ్గర ఉన్నంత వరకు తిన్నాను, లేదంటే గొళ్ళెం పెట్టుకొని మంచినీళ్ళు తాగాను, లేదంటే నేను సంపాదించుకున్న దాంట్లో అన్నీ వేసుకొని పారిపోతే నా దగ్గర మిగిలిపోయిన చిన్న చితక ఉంటే అవి అమ్ముకొని నా బిడ్డను పెంచాను. మా అబ్బాయి చదువుకునేటప్పుడు భయపడేదాన్ని, ఎంత పెద్ద డిగ్రీ అడుగుతాడో, రేపు దానికి డబ్బులు కట్టగలను, అందరూ చెప్తుంటారు ఇంత అయింది ఇంత అవుతుంది, అవన్నీ తెలియదు నాకు తెలిసింది ఒక్కటే, 100 రూపాయల నోట్ అంటేనే డబ్బు అని, ఇంకా దాని తర్వాత ఏ నోటు చూపించినా డబ్బు కాదని. అలా పెరిగాను నేను. అంత ముద్దుగా ఐఎమ్ ఏ ప్యాంపర్డ్ గర్ల్ టు మై డాడ్ అండ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ.
అండ్ హీస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ ఐ నెవర్ న్యూ దట్ ఒక గొడవ అవుతుంది, ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, డబ్బుల కోసం పోట్లాడతారు, డబ్బుల కోసం చంపుకుంటారు, ఇవన్నీ నాకేం తెలియదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.